తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ఏమి ప్రకాష్ రాజ్, నీ వల్ల దేశానికి ఉపయోగం. ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు ఈయన హిస్టరీ మొత్తం తీస్తా. ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది, కొంచెం కూడా కాదు, చాలా లెందీగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది సాదాసీద వ్యవహారం కాదు. అసలు వీళ్ళ విధానం ఏంటో, వీళ్ళ ఆలోచన ఏంటో, దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో. మామూలుగా అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలు అనుకుంటా, ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం దేశానికి అన్నట్టుగా ఈ వీడియో కొంచెం అలాగే ఉంటుంది. ఒకసారి చూడండి. ముందుగా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా, ఆ వీడియో ఏంటో మనం చూద్దాం. మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంటే కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడ వెళ్తారు? ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రకాష్ రాజ్, ఏంటది? అధికార దుర్వినియోగం, సిగ్గు లేకుండా. మరి ఈ మేధావి గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చాడా? అప్పుడంతా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిందని అనుకోవాలా? అంటే ఈయనకు అది ప్రజాస్వామ్యంగా భావించాడా? ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని మాట్లాడుతున్నాడా? అంటే సదరు ఆ ప్రశ్న రావణ్ మాట్లాడింది బ్రహ్మాండం అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి మంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో కూడా మీకు చూపిస్తా. సో ఈ వ్యక్తి సోకాల్డ్ ప్రకాష్ రాజ్ ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఏం జరుగుతుంది అసలు? ఇంకా విందాం. జనాలు చూస్తున్నారు. అబ్బా, ఫ్రస్ట్రేషను వాళ్ళకు కాదు, నీకు ఫ్రస్ట్రేషన్ ఉంది. నీకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డైజెస్ట్ అవ్వక నానా తిప్పలు పడతా. ఇదే మా అసోసియేషన్లో అప్పుడు పోటీ చేసినప్పుడు నీకు సపోర్ట్ చేశారు ఫ్యామిలీ. గెలిచారా ఓడారా తర్వాత విషయం. మరి ఈ వ్యక్తి ఎట్లాంటి విధానంలో ఉన్నాడో చూడండి. నేను ప్రశ్నించొద్దన్నాను ఇట్లా. ఏదో ఇప్పుడే ఈయనకి మొన్నటిదాకా కోమాలో ఉన్నాడనమాట. ఈ మధ్య స్పృహ వచ్చింది. అందుగురించే ఇప్పుడు పదే వీడియోలు, ట్వీట్లు, బాధ్యతలు, సిగ్గులేనితనాలు, ప్రజాస్వామ్యాలు ఇలాంటి పదాలన్నీ వాడుతూ ఉన్నాడు. సో మరి ఈ వ్యక్తి గురించి ఏమనాలి? నువ్వు వెళ్ళి బెయిల్ ఇవ్వు, ఇంకా తీస్తా. ఇక్కడ ఒక విషయం ఉంది, ఇది ఇప్పుడు చూసి దాని తర్వాత మనం మాట్లాడదాం. చూడండి. ది యాంకర్ కుక్డ్ ప్రకాష్ రాజ్, కన్నడ యాంకర్. యువర్ క్వశ్చన్ RSS ఐడియాలజీ, బట్ వాట్ ఐడియాలజీ వాజ్ బిహైండ్ ద KG Halli riots involving peacefuls? Why silence when a tailor was murdered for supporting Nupur Sharma? Selective amnesia. ఇతన్ని ఈ యాంకర్ అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నుపూర్ శర్మ కేసు ఉంది కదా, అప్పుడు ఒక టైలర్ని అతి దారుణంగా చంపినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ప్రకాష్ రాజ్ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఐ వాజ్ బిజీ విత్ మూవీ షూటింగ్. మూవీ షూటింగ్లో ఉన్నాడంటే ఈయన అడవులు, కొండలు, కోనలు అక్కడే ఉంటాడనమాట. అక్కడ ఫోన్ సిగ్నల్ ఉండవు, అసలు ఏం జరిగిందో తెలియదు. ఎక్కడైనా మెసేజ్ కన్వే చేద్దామన్నా కానీ అవకాశాలు ఉన్న చోట షూటింగ్లు చేస్తున్నాడు ఏమైనా. సో చూడండి, ఈ ట్వీట్స్ ఎవ్రీడే అగైన్స్ RSS అండ్ BJP, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇస్లామిస్ట్ హీ వాజ్ బిజీ విత్ మూవీ. అది ప్రతిదానికి RSS మీద, BJP మీద, యాంటీ హిందూయిజం మీద బ్రహ్మాండంగా చేస్తాడు. ఇస్లామిస్టుల మీద జరిగినప్పుడు మాత్రం ఏదైనా విషయం వస్తే అప్పుడు చెప్పడం. ఇది వాట్ ఎ షేమ్లెస్ హిపోక్రిట్. అంటే ఇది అదర్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి నేను ఒక ప్లే చేసిన అది మనం ఆ లాంగ్వేజ్. ఇలాంటి గొంతులేస్తున్న మీడియాలకి చనిపోయిన వాళ్ళకి న్యాయం దొరకాలా? లేదా ఇప్పుడు బీజేపీని కొన్ని ప్రత్యేశ్వరుడు పొత్తులు పెట్టుకున్న పార్టీని ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడే దొరికాడు, నిరికిద్దామని వస్తారు. ఏమన్నారు సార్? పేరేంటి?
ఈ పొత్తులు పెట్టుకున్న పొత్తేశ్వరుడు సైనికులు ఉన్నారు కదా, బా ఎంత ఆనందపడుతున్నాడో తల్లి. ఇప్పుడు స్టేషన్లో ఆనందపడుతున్నాడు బాగా. పొత్తేశ్వరుడు అది ఈశ్వరుడు రాడు వాళ్ళకి. పొత్తులు పెట్టుకున్న పొత్తేశ్వరుడు, పొత్తు రాజా, పొత్తేశ్వరుడు సైనికులు. పొత్తులు, వీళ్ళకి పొత్తులు పెట్టుకోవడం అంటే ఏదో తప్పులాగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎన్డీఏ అంటే అలయన్స్ కదా, పొత్తులు కదా. అంతెందుకు, తమిళనాడులో రీసెంట్గా జరిగిన ఎలక్షన్ అయిన తర్వాత పొత్తులు లేవా ఇప్పుడు విజయ్కి, టీవీకే విజయ్కి? పోనీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇండియా కూటమి అలయన్స్ అని ఉందా లేదా? సో వీళ్ళందరూ పొత్తులు పెట్టుకుంటే ఏమీ ప్రాబ్లం లే. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తు పెట్టుకుంటే, పొత్తేశ్వరరావు అని మాట్లాడుతున్నాడు ఈ ప్రకాష్, ఏమనాలి? దాని తర్వాత ఏమని మీరు అనుకుంటున్నారో మీకే వదిలేస్తున్నాను, మీరు అది కంప్లీట్ చేయండి లేదా కామెంట్లో తెలియచేయండి. అలాగే తెలుగులోనే ఉంది, చూపిస్తాను. ప్రకాష్ రాజ్, హిపోక్రసీ, సెలెక్టివ్ సెక్యులరిజం, ఎథిస్ట్ అని చెప్పుకొని క్రిస్టియన్ని బలపరిచేలాగా బరియల్ ప్రకాష్ రాజ్ తనను తాను ఏథిస్ట్ అంటే నేను ఏ దేవుడిని నమ్మననేవాడు చెప్పుకుంటారు. కానీ 2020 తర్వాత 26 మార్చిలో తల్లి సువర్ణలత పోయినప్పుడు బెంగళూరులో సెయింట్ మైకేల్స్ చర్చిలో ఫ్యూనరల్ మాస్ అండ్ సేక్రెడ్ హార్ట్ సిమెట్రీ క్రిస్టియన్ బరియల్ ఇచ్చారు. మరి ఇతను ఏథిస్టు, సరే వాళ్ళ మదరు ఆ మతాన్ని అనుసరిస్తారేమో, పోనీ అలాగనే అనుకుందాం, చూద్దాం. తను రిప్లై అన్నాడు, ఏమన్నాడు దానికి? ఎస్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ మై మదర్ బిలీవ్డ్ ఇన్ హర్ గాడ్. అది సరే, వాళ్ళ మదర్, హూ యామ్ ఐ టు డినై హర్ ద రైట్. ఓకే, వాళ్ళ మదర్ ఆరాధిస్తారు కాబట్టి ఆ రకంగా పోనీ. నెక్స్ట్, హిందూ ఆచారాలు, ఆలయాలు, సనాతన ధర్మం వచ్చేసరికి ఈ రెస్పెక్ట్ ఎక్కడికి పోతుంది? దీనికి సనాతన ధర్మం మీద ద్వేషం 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి, ఒక వైరస్తో పోల్చాడు, గుర్తుందా లేదు మీకు? ఎరాడికేట్ చేయాలని చెప్పినప్పుడు ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశాడు. సనాతన ధర్మ ఈజ్ లైక్ ఏ డెంగ్యూ ఫీవర్ అండ్ మస్ట్ బి ఎరాడికేటెడ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే అదే సమయంలో అగ్రెసివ్గా సనాతన ధర్మ, హిందుత్వం మాట్లాడే వాళ్ళు నిజమైన హిందువులు కాదు, హిందుత్వ కాంట్రాక్టర్స్ అట. మరి ఇప్పుడు ఏమంటారు? ఇస్లాం లేదా క్రిస్టియానిటీలో ఉన్న సమస్యల మీద ఇంత ఉగ్రంగా ఎప్పుడైనా మాట్లాడారా అంటే, షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖలీద్ ఉమర్ ఖలీద్ ఇంటికి వెళ్ళి సపోర్ట్ చేశారు. ఉమర్ ఖలీద్ ది స్టాండింగ్ అండ్ ఫైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఈజ్ ఇన్ జైల్ టు ఎన్ష్యూర్ సొసైటీ డజంట్ టర్న్ ఇన్ టు ఏ ప్రిజన్ అన్నారు. సరే, ఇదిగోండి, షర్జీల్ ఇమామ్తో సహా ఢిల్లీ రైట్స్ కేసులో జైల్లో ఉన్న యాక్టివిస్టుల సపోర్ట్లో బహిరంగంగా మాట్లాడారు. సిఐఏ, ఎన్ఆర్సీ మీద మాత్రం తీవ్ర వ్యతిరేకత, ఇల్లీగల్ ఇమిగ్రేషన్, పార్టిషన్ చరిత్ర, పొరుగు దేశాల్లో మైనార్టీలు హింసింపబడడం గురించి మాట్లాడరు. అది సెలెక్టివ్ క్రిటిసిజం. ఇదేంటి? ఐఎమ్ నాట్ యాంటీ హిందూ, ఐఎమ్ యాంటీ మోడీ అంటారు. కానీ విమర్శలు 90% హిందూ సంస్కృతి, ఆర్ఎస్ఎస్, హిందుత్వ, సనాతన ధర్మం మీదే. ఇస్లాం లేదా క్రిస్టియానిటీలోని ఎక్స్ట్రాటిమిజం, కన్వర్షన్స్, జిహాద్ విషయాల్లో పూర్తిగా సైలెంట్గా ఉంటారు, లేకపోతే పాతేస్తారు అన్నమాట వాళ్ళు. హిందూ రాష్ట్ర కాదని ఇతర మతాల థియోక్రసీల మీద మాట్లాడరు. డీప్ స్టేట్ మాట్లాడతారు, కానీ ఎడమపక్ష మీడియా, ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓలు, సెలెక్టివ్ యాక్టివిజం గురించి మాట్లాడరు. బంగ్లాదేశ్ 2024-25 హిందూ వ్యతిరేక హింస, షేక్ హసీనా పడిపోయాక హిందూ ఆలయాలు, ఇళ్ళు, వ్యాపారాలు దహనం చేయడం, హిందువులపై దాడులు జరిగాయి, వందలాది కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది యాక్టివిస్టులు, సెలబ్రిటీలు సంపాదించారు. ప్రకాష్ రాజ్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేదు, రాదు కూడా. అది మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనేది మనం కొన్ని వందల వీడియోల్లో మాట్లాడుకున్నాం. ఏ రోజైనా ఒక ట్వీట్ కానీ, ఒక కామెంట్ కానీ ప్రకాష్ రాజ్ చేశాడా? ఎందుకు చేయలా? సెలెక్టివ్ క్రిటిసిజం. ఇక్కడ యాంటీ హిందూయిజం అంటారు చూసారా, ఆ తరహాలో కొంతమందిని హేట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, పాకిస్తాన్లో హిందూ అండ్ క్రిస్టియన్ మైనారిటీలు, బ్లాస్ఫెమీ చట్టాలు, ఫోర్స్డ్ కన్వర్షన్స్, దేవాలయాలపై దాడులు, అపహరణలు, రోజువారీ సమస్యలు, ఇవి గురించి ప్రకాష్ రాజ్ పూర్తిగా సైలెంట్. అతను బదులుగా భారత్లో ముస్లిమ్స్ మీద జెనోసైడ్ ప్రిపరేషన్స్ అంటూ స్పీచ్లు ఇచ్చారు 2025 డిసెంబర్ హైదరాబాద్ ఈవెంట్లో. ఎందుకు సెలెక్టివ్ సింపతి పాలసీ వైపు మాత్రమే? పాలస్తీనా ఇష్యూ, ఇక్కడ ఇజ్రాయెల్ చర్యలను జెనోసైడ్ అని విమర్శించి మోడీ, అమెరికా సైలెన్స్ను బ్లేమ్ చేశారు. కేరళ సిపిఐ ఈవెంట్లో
చెన్నై ర్యాలీలో బలంగా సపోర్ట్ చేశారు. ఇది చూడండి ఏ రకంగా ఉందో. ఇది స్పష్టమైన డబుల్ స్టాండర్డ్. ఏథిస్ట్ అని చెప్పుకొని హిందూ ధర్మం మీద మాత్రమే టార్గెట్ చేసి ఇతర మతాల్లోని మైనారిటీ హింసను ఇగ్నోర్ చేయడం అతని ఐడియాలజికల్ బయాస్ను చూపిస్తుంది. ఇంటర్వ్యూలో అడగడానికి మంచి ప్రశ్నలు. మీరు పాలస్తీనాలో జరుగుతున్నది జెనోసైడ్ అంటారు, కానీ 2024 బంగ్లాదేశ్లో హిందూ ఆలయాల దహనం, హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడతారండి? ఇలా అనేక రకాలుగా. కిరణ్ ఆరాధ్య, ప్రకాష్ రాజ్ కాల్డ్ కన్నడ మీడియా సోల్డ్ అవుట్ మీడియా. టుడే ద సేమ్ మీడియా గేవ్ హిమ్ ఏ రియాలిటీ చెక్ అండ్ పుట్ ఇన్ హిస్ ప్లేస్ ఇన్ ద స్లిప్పర్ స్టాండ్. ఇతను ఇక్కడ కూడా ఏదో మాట్లాడాడు కదా ఆ సమయంలో రాముడు గురించి. రాముడు నార్త్ నుంచి ఏదో ఫ్రూట్స్ తినడానికి వచ్చారు ఆకలి వేస్తూ. వీళ్ళు నక్సలైట్లని, టెర్రరిజాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తులు. ఇతనే కాదు, ఆ ప్రశ్న రావణ్ కూడా, ఇతను కూడా వీడియోలు ఉన్నాయి. వాటిపైన సరైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు, వాటిపైన సెక్షన్లు నమోదు చేయాలి. అప్పుడు బెయిల్ వచ్చింది, జడ్జి వదిలేశారు, మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు, 35 కేసులు. ఎన్ని అవసరం, ఒకే ఒక కేసు. వీళ్ళు దేశంలో నక్సలిజాన్ని లేదా టెర్రరిజాన్ని ప్రోత్సహించేలాగా వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు అని అంటే ఏమని అనుకోవాలి. పక్కన అమిత్ షా, సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఆయన అసలు దేశంలో నక్సలిజం అనేది ఉండకూడదని చెప్పేసి ఆపరేషన్ నిర్వహించి మొన్న నక్సలిజం అనే దాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంటే, ఇక్కడ వీళ్ళేమో నక్సలిజానికి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వీటిపైన నిఘా పెట్టి వీళ్ళు ఏం వీడియోస్ చేశారు, దాని సారాంశం ఏంటి, దేశానికి ఉపయోగంగా ఉందా, హానికరంగా ఉందా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే దాన్ని వీళ్ళు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అనే దానికి నిదర్శనంగానే ఉంటుంది ఆ వీడియోలు. సెలెక్టివ్గా ఇక్కడ ఆ జడా శ్రావణ్ కుమారో లేకపోతే ఈ రావణో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని అరెస్టులు చేసినప్పుడు కేసులు పెట్టి వీళ్ళు చేసిన పనులు ఏమన్నా మంచియా, వీళ్ళు మాట్లాడింది ఏమన్నా కరెక్టా? అప్పట్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది, దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు. తోటా చంద్రయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద పీక కోసి చంపేసినప్పుడు ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ ఎక్కడున్నాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చినప్పుడు మరి దానికప్పుడు ఎక్కడున్నాడు? అంతెందుకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆ కేసుకు సంబంధించి సునీతారెడ్డి పాప ఈ కోర్టు కదా ఆ కోర్టు, ఆ కోర్టు కదా ఈ కోర్టు అని తిరుగుతుంటాయి. ఏ రోజు ఎప్పుడైనా నోరు తెరిచాడా? తెరవడం. ఈ ప్రశ్న గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇతని నైజం ఏంటి, ఇతని విధానం ఏంటి, వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, వీళ్ళందరూ గమనించండి. జడా శ్రావణ్ కుమార్ కానీ, ఈ ప్రశ్న కానీ, ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద డిఫరెంట్ సిచ్యువేషన్స్లో 2029లో మేము అధికారంలోకి వస్తున్నాం అంటారు. అంటే ఏంటి? ఆ మాట వాడితే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. సో వీళ్ళందరూ కూడా తాను ముక్కలే, రాసి పెట్టుకోండి. సో అందుగురించే వారికి వీళ్ళు వీరికి వారు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఏదో చేసేద్దాం అనుకుని భ్రమల్లో బతికేస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.